నంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్లు ప్రాంగణంలో నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడినటువంటి కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ యొక్క కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, చాబోలు ఇలియాస్, భద్రిశెట్టి రవి, రంగాప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయగౌరి, కాల్వాశ్రీను, ధనుంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చైర్మన్ సార్ సీరియల్ డైలాగ్ అదే సిన్సియర్ మీరు ఇమ్రాన్ జిపే भाई लो बेटा मेरे को सर कुठला सर सर ओके सर ఎవరో ఇక్కడ పత్తి రైతులు శుభం పువ్వు వచ్చింది, లాభం వచ్చింది. ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి. మొక్క వచ్చింది నా దాంట్లో, పువ్వు వచ్చింది చూడండి. అదే రైతులు పెద్దలు నిలబడా అట్లా ఫోటో తీసుకున్నా కొంచెం నిలబడు నిలబడు సార్ కట్టం పెట్టుకోండి సార్. రంగప్రసాద్ అన్ని చేస్తారు. రావులేండి గారు అరే వారిని ఇష్టపెట్టారే బాబు. స్వామి మా స్వామి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాటన్ పట్టు, ఎందుకంటే రైతులు అమ్ముకునే పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి రైతులందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పత్తి పండించిన వారంతా ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ పత్తి నమ్ముకొని వారికి గిట్టుబాటు తీసుకోవాల్సిందే కోరుతున్నారు. అదేవిధంగా ఇందాక రైతులు అడిగినారు, మళ్ళీ మాకు ఇది కాకుండా మేజ్ ఏమైనా ఉంటారా అని చెప్పి. మేజ్ అంటే మొక్కజొన్నది కూడా ఇప్పుడే మాట్లాడాను నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో ఒక 10 నిమిషాల ముందు. ఇక్కడికి వచ్చే ముందు రైతులు అడుగుతారు దాని విషయం అని చెప్పంటే, దానికోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలా. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మన నంద్యాల ప్రాంతంలో బాగా మొక్కజొన్న విపరీతంగా ఇచ్చారు. దాదాపు 1 లక్షల క్వింటాల్ ఉంది. కాబట్టి దానికి తప్పకుండా ప్రభుత్వం కొన్ని సంవత్సరం ఉందని చెప్పాం. మంత్రి గారు కూడా సముఖంగా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ సెక్రటరీ గారికి, మరీ ముఖ్యంగా చైర్మన్ కు, వారి సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాను. థ్యాంక్ యూ. మన నంద్యాలలో సిసిఐ వాళ్ళు ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు
మురారి కాటన్ మిల్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దళాల మాట విని మోసపోకుండా మా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మార్కెట్ యార్డ్ తరఫున మేము కోరుతున్నాం. మనం ఇంతకు ముందు కూడా మనము కాటన్ సిసిఐ సెంటర్ ఓపెన్ చేసాము. ఈ రోజు ఏంటి అంటే ఈ గత వారం రోజుల నుంచి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులు స్లాట్ బుకింగ్ కి ఇబ్బంది పడ్డారు. అది వాస్తవమే. మోరోవర్ మనకి కర్నూలు జిల్లాకి చెందిన ప్రాంతం వాళ్ళు కర్నూలు స్లాట్స్ ఇవ్వటం జరిగింది. దానికి మన దగ్గర నందికొట్కూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాల రైతులు కూడా కర్నూలుకి తీసుకురావాలి అని అనుకున్నారు. దానివల్ల రైతుల్ని మేము ఆపుతున్నాం. మేము సిసిఐ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దాని గురించి మేము ఈ మండలాలను నంద్యాల జిల్లా కలపండి అని సిసిఐ వారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అతి త్వరలో మనకి నందికొట్కూరు పక్కన ఉన్న మండలాలు కూడా మనకి నంద్యాలకు కలుపుతారు. రైతులు దీని గురించి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఇప్పుడు సాంకేతిక ప్రాబ్లమ్స్ సమస్యలు కూడా ఏమీ లేవు. రైతులు వారు ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మార్కెట్ కమిటీ నంద్యాల వారికి ఫోన్ చేసి వాళ్ళు స్లాట్ బుకింగ్ లో ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు మార్కెట్ కమిటీ వాళ్ళు పరిష్కరిస్తారు. కావున రైతులు వీలైనంత వరకు నంద్యాల జిల్లాలో ఉండే మురారి కాటన్ మిల్ కి వాళ్ళ సరుకును తీసుకురావాలని మేము మరొకసారి మార్కెట్ కమిటీ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.